ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులు అందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి తల్లి, ఈరోజు నీకు ఎలాంటి సందేశాన్ని అందిస్తున్నా అంటే, కంటికి కనిపించే శక్తి ఒకే ఒక స్త్రీ రూపంలో నిన్ను వెంటాడి వెంటాడి వేధిస్తుంది తల్లి. మరి నిన్ను చావు దెబ్బ కొట్టాలని చెప్పి చూస్తుంది. మరి ఇంతకు ఆ స్త్రీ ఎవరు? నిన్ను ఎందుకు చావు దెబ్బ కొట్టాలని చెప్పి చూస్తుంది? అసలు నీ జీవితంలో ఏం జరుగుతుంది? ఎందుకు నీపై ఆ స్త్రీకి అంత కోపం? మరి ఇవన్నీ కూడా నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే నీకు అర్థమవుతుంది. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మరికొంతమంది సాయి భక్తులకు ఈ యొక్క వీడియో చేరువయ్యేలా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోలు మరిన్ని చూడడానికి మా ఛానల్ అయితే ఒక్కసారి ప్లేలిస్ట్లో చాలా ఉన్నాయండి. ఒక్కసారి మీరు ప్లే చేస్తుంటే మీకు బోల్డ్ అని సందేశాలు అయితే చాలా ఉన్నాయండి, బాబా గారి సందేశాలు. మరి ఇక విషయానికి వెళ్తే, బిడ్డ, కనిపించే శక్తి ఒక స్త్రీ రూపంలో నిన్ను వెంటాడి వెంటాడి వేడిస్తుంది. మరి నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తుంది తల్లి. ఎంతకు ఆ స్త్రీ నిన్ను ఎందుకు దెబ్బ కొట్టాలని చెప్పి చూస్తుంది అంటే, అది నీకు ఏ విధంగా ఆ యొక్క నష్టాన్ని కలిగించిపోతుంది అని చెప్పేసి అంటే, నీకు ఆ శక్తి అనేది నీకు కంటికి కనిపించదు కాబట్టి. కానీ ఇక్కడ నేను చెప్పింది కంటికి కనిపించే శక్తి, అదే నిన్ను వెంటాడి వెంటాడి వేధిస్తుంది. అది కూడా ఒక స్త్రీ రూపంలో అని చెప్పాను కదా. అంటే ఆ స్త్రీ ఎవరు బాబా అని చెప్పి నీకు డౌట్ అయితే వస్తుంది కదా. మరి అయితే ఆ స్త్రీ ఎవరు అనేది నేను నీకు ఇప్పుడు వివరించి చెప్తాను. జాగ్రత్తగా తెలుసుకో బిడ్డ. నీ జీవితంలో నువ్వు ఎన్నో కష్టాలను పడ్డావు, అలాగే ఎన్నో బాధలను అనుభవించావు. నీ యొక్క జీవితం నీకు నచ్చిన విధంగా కంటే కూడా ఎదుటివారికి నచ్చే విధంగానే నువ్వు ఎప్పుడు కూడా వారి అవసరాల కోసం నిన్ను ఉపయోగించుకుంటూ ఉన్నారు. మరి నిజం చెప్పుకోవాలి అంటే, నీకు నచ్చిన జీవితాన్నే నువ్వు గడపడం లేదు. నీ యొక్క బిడ్డల కోసం, నీ యొక్క లైఫ్ ఏదైతే పార్ట్నర్ కోసం, నీ యొక్క కుటుంబం కోసం, అలాగే నీ యొక్క సమాజం కోసం, నీ యొక్క తల్లిదండ్రుల కోసం, ఇలా ఈ విధంగా నీ జీవితం ఆనందంగా గడపడం కోసం వారి యొక్క ఆనందమే నీ ఆనందంగా భావించి వారి కోసం ప్రతి క్షణము కూడా నువ్వు ఆలోచించి ఏ పని చేస్తే వారు నొచ్చుకోకుండా ఉంటారో, ఏ పని చేస్తే వారు బాధపడకుండా ఉంటారో, మరి ఇలా చేస్తే సమాజం ఏమనుకుంటుందో, మరి ఈ అడుగు వేస్తే ఎవరన్నా తప్పుగా అనుకుంటారేమో అని చెప్పి రకరకాల ఆలోచనలతో నీ మనసంతా కూడా కకావికలం చేసుకుంటూ ఇలా నీ జీవితంలో ఒక్కొక్క అడుగు కూడా వెయ్యలేక వేస్తూ ఉన్నావు తల్లి. మరి ఇవన్నీ కష్టాలు, మరి ఇన్ని కర్మలు నాకే ఎందుకు బాబా అని, నాకు నచ్చిన జీవితం అయితే నాకు ఇదైతే కాదు కదా. మరి ఎన్నో కలగన్న ప్రపంచం నాకు వేరే ఉంది, కానీ నా యొక్క కర్మానుసారంగా ఈ జీవితాన్ని అనుభవిస్తున్నాను అని కూడా నువ్వు ఎన్నోసార్లు నాతో చెప్పుకుని ఏడుస్తున్న రోజులైతే చాలా ఉన్నాయి కదా తల్లి. కానీ ఎవరి కర్మానుసారం వారు అనుభవించక తప్పదు కదా అని కూడా నువ్వు గ్రహించావు. ఏది ఏమైనా కూడాను బిడ్డ, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. ఇక్కడ ఒకరితో ఒకరికి ముడిపడింది అన్నా, ఒకరిలో మరొకరి పేగుబంధం ఏర్పడింది అన్నా కూడా అది పూర్వజన్మ సుకృతం ద్వారానే మరి ఈ జన్మలో సిద్ధింపజేయబడింది తల్లి. మరి నువ్వు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపకర్మాల ఫలితం ఏనో నోచుకున్నావో, అలాగే ఇటువంటి అర్ధాంగి నీకు, అలాగే ఇటువంటి భర్త నీకు వచ్చారు తల్లి అని నువ్వు ఒక్కసారి తెలుసుకో. మరి ఆ దేవుని ప్రార్థించు తల్లి. మరి ఈ విధంగా నువ్వు ఆనందంగా మార్చుకునే తెలివితేటలు నీ జీవితాన్ని
నువ్వు బోల్డ్ అని తెలివితేటలు ఉన్నాయి, నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఆనందంగా మార్చుకోవాలి అన్నా, అలాగే నీ జీవితం దుర్భరంగా మార్చుకోవాలి అన్నా, ఏది ఏమైనా సరే నువ్వు బాధలో మునిగిపోవాలి అనుకుంటే నీ జీవితం అంతా కూడా బాధలోనే మునిగిపోతుంది. మరి ఇలా ఎలా చెప్తారు బాబా? ఒక వ్యక్తి యొక్క జీవితం ఆ యొక్క కష్టాలు సంతోషాల్లో మునిగిపోతాయి అని చెప్పేసి, మరి నా సంతోషంలోనికి నా జీవితంలోకి సంతోషాలు వస్తాయి అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు. అయితే ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి బిడ్డ, నువ్వు ఎన్ని విధాలుగా నీ యొక్క నువ్వు ఏదైతే నోటితో చెప్తావో అదే యూనివర్స్ అనేది కూడా సహాయం చేస్తుంది. నువ్వు ఏదైతే ఆ యొక్క శబ్ద తరంగాన్ని నోటి నుండి విడుదల చేస్తావో ఆ యొక్క శబ్ద తరంగం యూనివర్స్లో కలిసి ఆ యూనివర్స్ దైవానికి అందిస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా పాజిటివ్గానే ఆలోచించు, పాజిటివ్గానే నువ్వు అన్నీ కూడా ఎజ్యూమ్ చెయ్యి. అలాగే నువ్వు ఏదైనా సరే జరిగేదంతా కూడా మన మంచికే అని చెప్పేసి నువ్వు అనుకున్న నాడు నీకు ఎటువంటి కష్టాలు కూడా నీకు ఎంతో అనుగుణంగా మారిపోతాయి తల్లి. నీ ఎలాంటి కష్టాన్ని కూడా నువ్వు సంతోషంగా మార్చుకోగలుగుతావు. మరి దేని నుంచి కూడా నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు. అలా ఆలోచించడం వల్ల ఒకరి నుండి ఏదైనా సరే ఆశించడం వల్ల, అది ప్రేమైనా సరే అలాగే డబ్బైనా కానీ, ఒకరిలో మార్పు రావాలని కానీ ఒకరిని మార్చాలని కానీ ఇలా నాలుగు రకాలుగా నువ్వు ఆలోచించడం అలాగే ఆశించడం కూడా దీనివల్ల నువ్వు ఇంచుమించు ఏది కూడా నీ యొక్క విషయంలో పూర్తి కాదు తల్లి. మరి నీ యొక్క జీవితం ఏంటో నీకు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది. బాధలు అయితే ఖచ్చితంగా నీ జీవితంలో అయితే ఉన్నాయి. మరి ఈ బాధలన్నీ కూడా కనిపిస్తున్నప్పుడు నువ్వు సంతోషంగా ఉండడం ఎలా అని ప్రయత్నిస్తూ ఉంటే, ఇక్కడ నీవు ఎన్ని ఇబ్బందులు అలాగే ఎన్ని బాధలు అనుభవిస్తూ ఉంటే, ఎన్ని కర్మలను అనుభవిస్తూ ఉంటే, నువ్వేదో సంతోషాలు అనుభవిస్తున్నట్లు, నువ్వేదో భోగాలు చూస్తున్నట్టు, ఎక్కడా లేని పండుగ జీవితం అంతా కూడా నీ ఇంట్లోనే ఉన్నట్టుగా నువ్వు ఏంటో తెగ దిగేసుకుని బంగారు ఆభరణాలు అన్నీ కూడా చక్కగా బీరువాలో డబ్బులు ఇవన్నీ కూడా సంతోషాలతో విరజలుతూ ఆనందంతో ఉత్సాహాలతో ఉరకలు వేస్తూ నీ ఇంట ఉండే స్త్రీనే నీ మీద పడి తెగ ఏడుస్తుందని చెప్పేసి నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో. మరి ఆ స్త్రీ ఎవరు అంటే, స్త్రీ వచ్చేసి నీ ఇంట్లో ఉన్న వ్యక్తే, నీ ఇంటి పేరు కలిగినటువంటి వ్యక్తే. నీకు రక్త సంబంధం అయితే కాదు, గుర్తుంచుకో. కానీ నీ ఇంటి పేరు తన ఇంటి పేరు ఒక్కటే. మరి ఆ స్త్రీని యొక్క ప్రతి కదలికను కూడా గమనిస్తూ ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం పూజ చేస్తున్నావు, నువ్వు ఎప్పుడు ఏ ఊరు వెళ్తున్నావు, నువ్వు ఎప్పుడు ఏ విధంగా ఎలాంటి చీర కొనుక్కుంటున్నావు, అలాగే మీ భార్యాభర్తలు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు, తనలో ఉన్నటువంటి ఆ లోపాలు ఏంటి, నీలో ఉన్న ఆ ప్రత్యేకతలు ఏమిటి, నీ జీవితంలాగా తన జీవితం కూడా ఎందుకు లేదు, అంతేకాకుండా నీవు ఏదో సుఖాలు అనుభవిస్తున్నట్లుగా ఆ సుఖాలు నా జీవితంలో ఎందుకు రావట్లేదు, ఇలా ఏదేదో ఒక రకంగా నిన్ను తనతో పోల్చుకొని నీవు అదృష్టవంతురాలివి అన్నట్లుగా, తను దురదృష్టవంతురాలు అన్నట్లుగా, నువ్వు ఏదైనా కానీ విజయాన్ని కానీ సాధిస్తే ఆ విజయాన్ని చూసి ఓర్వలేకుండా వెంటనే తన యొక్క చెడు బుద్ధిని అయితే బయటపెట్టి నీ మీద ఎప్పటికప్పుడు కూడా నరదృష్టిని చూపిస్తూ ఉన్నది తల్లి. మరి ఒక రకంగా చెప్పాలి అంటే, ఈ రోజున నువ్వు మానసికంగా కృంగిపోతున్నావు అన్నా, అలాగే శారీరకంగా నీకు అనారోగ్యాల సమస్యలు అనేవి పీడిస్తూ ఉన్నాయన్నా కానీ, అలాగే మానసికంగా సంతోషం నీకు కలగడం లేదు అన్నా కానీ, సరిగ్గా నిద్ర పట్టడం లేదు అన్నా కానీ, కనీసం నెలలో ఒక్కసారైనా సరే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటున్నావు అన్నా కానీ, ఏదో ఒక ట్యాబ్లెట్లు మింగుతున్నావు అన్నా కానీ, అన్నింటికి కూడా కారణం ఆ యొక్క స్త్రీ చూపు అయితే నీ మీద ఉండడమే తల్లి. మరి ఒక్క చూపు వల్ల ఎంత జరుగుతుందా బాబా అని చెప్పి నువ్వు నన్ను అడగచ్చు. అది నేను ఖచ్చితంగా జరుగుతుంది, అది నేను చెప్తాను తల్లి. ఎందుకు అంటే, నరుల దృష్టికి నల్లరాయిలు సైతం పగిలిపోతాయి. మరి ఆ యొక్క సామెత విన్నావు కదా. మరి ఆ విధంగా ఒకరి మీద ఎప్పుడు కూడా అంత దృష్టి అనేది పెట్టుకుని ఉండకూడదు.
అది కూడా మీ యొక్క ఇద్దరి ఇల్లు కూడా దగ్గరగానే ఉండడం ఒక కారణం అయితే, ఆ స్త్రీ ప్రతిదీ కూడా గమనించడం మరొక కారణం అవుతుంది. మరి ఇలా ఎంత దృష్టి మనిషి మీద దృష్టి పడింది అంటే, మరి ఆ యొక్క దిష్టి వల్ల ఆ యొక్క మనిషి ఎంత హీనించిపోతాడో, ఆ యొక్క రూపం ఎంత దెబ్బతింటుందో ఒక్కసారి ఆలోచించు బిడ్డ. మరి దీనికి పరిష్కారం ఏమిటి అంటే ఒక్కటే ఉంది తల్లి. నువ్వు ఆ యొక్క వ్యక్తిని ఎవరు అనేది ఒక్కసారి గుర్తు చేసుకుని, అలాగే కనుక ఆ యొక్క స్త్రీ ఎప్పుడైతే నీలో వీక్నెస్ పాయింట్లు దొరుకుతాయి అని చెప్పేసి ఎక్కడైనా కానీ నువ్వు తనకు చిక్కకుండా ఉంటావా అని ఏదైనా ఒక పాయింట్ అనే దగ్గర నీ తప్పు దొరుకుతుందా అని చెప్పి అలా దొరికినప్పుడల్లా కూడా కాపు కాసుకుని తన యొక్క తెలివితేటలు అన్నీ కూడా ఉపయోగించి నిన్ను ఏ విధంగా చావు దెబ్బ తీయాలి అని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్న తల్లి. నిజంగా చెప్పాలి అంటే ప్రత్యేకించి తన చావు దెబ్బ కొట్టినటువంటి అవసరం అయితే లేదు. ఆల్రెడీ తను ఎప్పుడో నిన్ను కొట్టేసింది. మరి ఎందుకు అంటే ఈ రోజున నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు. అలాగే నలుగురు కూడా నీ దగ్గరికి రాకుండా తన యొక్క మాటల్లో కూడా పడిపోయి, తన యొక్క మాయ మాటలకు జనాలు అలవాటు పడిపోయి, తను చెప్పే ఆ యొక్క మాటలే ఆ జనాలందరికీ కూడా అలవాటైపోయి, నీకేమో ఎదుటి వ్యక్తిని మాయ చేయడం చేత కాదు. మరి ఇలాంటి వ్యక్తులతో ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో నీకు తెలియదు. నువ్వు ఒకరి ఎదుట ఒకలా మాట్లాడి, అలాగే మరొకరి ఎదురు మరొకలా మాట్లాడే మనస్తత్వం అయితే నీది కాదు తల్లి. ఒకరిని మాయ చేసి బుట్టలో వేసుకునేటువంటి వ్యక్తిత్వం కూడా నీకు లేదు. అలా నీకు యొక్క మనస్తత్వాన్ని ఆ యొక్క స్త్రీ యొక్క మనస్తత్వానికి పూర్తిగా వ్యతిరేకం అని చెప్పేసి చెప్పాలి. మరి దీనివల్ల నువ్వు ఒంటరిగా మిగిలిపోవడం, అలాగే తన చుట్టూ కూడా నలుగురు ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది. మరి అయితే ఈ యొక్క నలుగురితోటి తన చుట్టూ ఎవరైతే ఒక గ్యాంగ్గా ఏర్పరచుకుంటుందో వారితో చెప్పే ప్రతి మాట ఏంటి అంటే, నువ్వు మంచిదనివి కాదు అని చెప్పి, నీకు పొగరు ఎక్కువ అని, అలాగే నీకు బాగా కొవ్వు ఎక్కువ అని చెప్పేసి ఎవరితో కూడా నువ్వు కలవవు అని చెప్పి, వారికి ఏదైనా సరే అవసరం వచ్చినప్పుడు దాన్ని తీరవవు అని చెప్పి, ఇంకా ఒకటికి రెండు వేసి నీ గురించి నానా రకాల దుర్భాషలో ఆడి మరి నిన్ను వారందరి దృష్టిలో కూడా చెడుగా చూపించడానికి చాలా కృషి చేస్తుంది తల్లి. మరి ఇవాళ రోజున నువ్వు ఏది కూడా నీ గురించి చెప్పుకునే ప్రయత్నం చేయకపోవడం, వాటి గురించి నువ్వు చెడుగా చెప్పే ప్రయత్నం కూడా చేయకపోవడం, నువ్వు ఎక్కడ ఉన్నా దానివి ఇంట్లో అక్కడ ఉండడం వల్ల నీ మాటలన్నీ కూడా కొంతమంది నమ్ముతూ ఉండి నిన్ను తప్పుడుగా చూస్తూనే ఉంటున్నారు. అంటే నిన్ను అపార్థం చేసుకుంటూనే ఉంటున్నారు. దీనివల్ల తనకు కలిగే లాభం ఏంటి అంటే కనుక, నేను తన మీద నుండి మంచిదాన్ని అనే చెప్పి నలుగురిలోనూ గుర్తించి పొందుకోవడానికి నిన్ను చెడు చేస్తుందని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా గుర్తించాలి తల్లి. తను చక్కగా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలాగే దీన్ని నువ్వు తెలుసుకుని, అయ్యో నేను ఎందుకు ఇలా చేయకూడదు, మరి తనలాగా నేను కూడా నలుగురిలో వెళ్ళాలి, నలుగురితో మాట్లాడాలి, నలుగురితో పరిచయం చేసుకోవాలి అని చెప్పి నీకు అనుకున్నప్పటికీ కూడా నువ్వు ఆ నలుగురితో పాటు ఉన్న ఈ నలుగురు నువ్వు పరిచయం చేసుకోవాలి అనుకుంటున్నటువంటి నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కరే కావడంతో వారు నీకు ఎటువంటి అవకాశం అనేది ఇవ్వడం లేదు. మరి ఇలా అవకాశాలు ఇవ్వకుండా ఉన్నప్పుడల్లా నీ మనసుకి అనిపించేటువంటి మాట ఏంటి అంటే, ఎందుకులే నా పని ఏంటో నేను చూసుకుని వెళ్ళిపోదాంలే, నాది నేను చూసుకుని వెళ్ళిపోతే నా ఇంట్లో నేను చూసుకుంటాను అన్న ఒక ఆలోచన ఉంటే సరిపోతుంది. మరి నాకెందుకు వీరితోటి అనవసరంగా ఎవరి పాపన వాళ్ళు వెళ్ళిపోతారులే, మనకెందుకు, ఎవరి కర్మ వారు అనుభవిస్తారు అని చెప్పి లైట్గా తీసుకోవడం మొదలుపెట్టావు. మరి ఇది మంచిదే, నేను కాదు అని చెప్పి నేను చెప్పడం లేదు, కానీ ఇలా నువ్వు అనుకోవడం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా గుర్తుంచుకోవాలి. నువ్వు ఆ స్త్రీ గురించి అంటే కనుక బిడ్డ, ఎప్పుడైనా సరే కానీ నరుల దృష్టి నల్లరాయిని సైతం పగిలిపోతాయని చెప్పి చెప్తూ ఉంటారు కదా. మరి ఆ యొక్క నరుల దృష్టి అనేది నీకు తాకుండా ఉండడం కోసం ప్రతిరోజు కూడా మర్చిపోకుండా రాత్రివేళ ఉప్పుతో దిష్టి తీసి వేయించుకుని ఉండు. అలాగే వీలైనంత వరకు నీ యొక్క అందాన్ని అలంకరించడంలో తక్కువ శ్రద్ధ అయితే చూపి, మరి ఇంట్లో ఉన్నప్పుడు
వారితో పాటు వెళ్ళేటప్పుడు వారికంటే కాస్తంత తక్కువగా ఉండేలా చూసుకో. అలాగే అలాగే నీ వైపు వాళ్ళతో వెళ్ళేటప్పుడు కాస్త మంచిగా రెడీ అవ్వు. అప్పుడైనా కానీ వారికంటే రూపంలో కొన్ని మాటలు రూపంలో కానీ అలా కొన్ని నీ యొక్క మాట తీరులో కానీ నీదే పైచేయిగా ఉంటుంది. మరి నీ అందాన్ని కూడా వాళ్ళు ఓర్వలేకపోతున్నారు కాబట్టి నీ యొక్క అందానికి కానీ నీకు కాస్త దిష్టి తగలకుండా ఉండడానికి కాలికి ఒక నల్ల దారాన్ని అయితే కట్టుకో. అంతేకాకుండా బయటకు వెళ్ళేటప్పుడు అరికాల్లో కాటుక చుక్క పెట్టుకుని ఇంటి నుంచి బయటకు వెళ్ళగానే మళ్ళీ రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకుని చేసుకో. అలాగే ప్రతి అమావాస్యకు నువ్వు ఆ దిష్టిని తిప్పివేసుకో. ఈ విధంగా నీకు వచ్చినటువంటి అదృష్టం చాలా చాలా ఉపయోగపడుతుంది. మరి దాన్ని దాటేటప్పుడు ఎవరైనా సరే ఇంటి నుంచి వెళ్ళి బయట గుమ్మంలో నుంచి ఆ యొక్క నిమ్మకాయలు ఏవైతే ఉన్నాయో అవి ఎడమ వైపు నుండి కుడివైపుకు 3 సార్లు అటు ఇటు తిప్పి వాటిని దూరంగా పడేస్తారు. కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావాలి అని చెప్పేసి అంటారు. మరి ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటారు కదా. మరి ముఖ్యంగా ఎవరి మాటలు పట్టించుకోవద్దు. నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకో తల్లి. నీ జాగ్రత్తగా ఉండు. అలాగే నా అనుకునేవాళ్ళు ఎంతమంది భగవంతుడి మోసం చేయడం అనేది ఎవ్వరి తరం కూడా కాదు. మరి ఆ యొక్క విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఇక్కడ ఎవరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అని భగవంతునికైతే లేదు. అందరినీ కూడా సమానంగా చూస్తాడు. ఎవరి కర్మ అనుసరణ ప్రకారం వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించక తప్పదు. మరి అలాగే ఎప్పుడు కూడా న్యాయంగా ఉండేవారు పుణ్యకర్మ ఫలితాలను అనుభవించక తప్పదు. కాబట్టి మరి ఏ స్త్రీ ఏ రూపంలో నిన్ను వెంటాడి వేధిస్తున్నా కానీ, ఏ విధంగా కూడా నిన్ను చావు దెబ్బ కొట్టాలని చెప్పి చూస్తున్నా కానీ తిరిగి వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారని ఒక విషయాన్ని అయితే వాళ్ళకి తెలియదు పాపం. మరి కాబట్టి నువ్వు ఎలా ఉంటున్నావో అలాగే ఉండు. వారందరి గురించి వీటన్నింటి గురించి అతిగా ఆలోచన అయితే మానుకో తల్లి. నీ మనసును ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకో. చక్కగా టైంకి తిను, టైంకి పడుకో. ఈ మధ్య నీకు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా చాలా వచ్చాయి. వాటన్నింటికి కూడా నువ్వు ఎక్కువగా ఆలోచించడమే ప్రధాన కారణం. గోరంత దానిని నువ్వు కొండంతగా చేసి ఊహించుకుంటున్నావు. అలా కాకుండా గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటున్నావు. నీ మానసిక స్థితి ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా మెరుగుపరుచుకోవడం లేదు. మొదట మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే మానసిక స్థితి అనేది ఆరోగ్యంగా ఉండాలి. మనిషి ఏ విషయం దగ్గర భయపడకూడదు, దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకూడదు, కంగారు పడకూడదు, టెన్షన్ పడకూడదు. జరిగే దాని గురించి, చేసే దాని గురించి ఏది చెయ్యాలి అనే తపన కూడా ఉండొద్దు. ఎప్పుడు ఏది ఎలా జరగాలో ఆ టైంకి అది అలాగే జరిగి తీరుతుంది. కాబట్టి దాన్ని నువ్వు లైట్గా తీసుకోవాలి. అలాగే నీ యొక్క స్థితిని స్థిమితంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు కూడా ఆరోగ్యమైనటువంటి బలవర్ధకమైనటువంటి ఆహారం తినాలి. అలాగే రోజుకు ఒక అర్ధగంట సేపు వ్యాయామం చేయడం, అలాగే 40 నిమిషాల పాటు యోగా కానీ అలాగే వాకింగ్ కానీ చేసుకోవడం నీ యొక్క ఆరోగ్యానికి అలాగే చాలా అవసరం తల్లి. మరి అలాగే నీకు ఇష్టమైన వారితో మాట్లాడడం, నీకు నచ్చిన వారితోటి ఉండడం, ఇలా నిన్ను సంతోషపెట్టే వారి దగ్గర నిన్ను కష్టపెట్టే వారికి దూరంగా ఉండడం, అరుపులు తగ్గించుకొని ఉండడం, ఇలా ఉండడం వల్ల నీ ఆరోగ్య పరిస్థితి కూడా చక్కగా మెరుగుపడుతుంది తల్లి. అనవసరంగా దేని గురించి కూడా ఆలోచించి మనసు అయితే పాడు చేసుకోవు తల్లి. మరి ఆ విధంగా నువ్వు మనసు పాడు చేసుకున్నావంటే మనసుతోటి ఆ యొక్క ఒత్తిడితోటి ఆ యొక్క బాధ ఆగిపోదు. అది శరీరం మొత్తం కూడా దాని ప్రభావం అయితే చూపిస్తుంది. మరి ఈ విషయాన్ని నువ్వు గుర్తించుకో. కాబట్టి మనసును స్థిమితపరుచుకుని అలాగా జరిగేది నా మంచికే అని ఒక్కసారి అనుకో తల్లి. ఒక కష్టం పోయింది అంటే దాని కష్టం వెనకాలే సుఖం ఉందని చెప్పేసి అని ఎప్పుడు గుర్తుపెట్టుకో. మరి అది వెంటనే వచ్చేస్తుంది. ఇలా ప్రతీదీ కూడా నువ్వు పాజిటివ్గా ఆలోచించుకోవాలి. అలాగే నీ వెనుక ఈ బాబా ఉన్నారని చెప్పి గుర్తుపెట్టుకో. కాబట్టి జరిగేదంతా కూడా మన మంచికే. ఎవరి శక్తి
ఎవరి దృష్టి, ఎవరి చెడు నిన్ను ఏమీ చేయలేదు. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి నీ వెనుక ఈ తండ్రి ఉన్నాడని గుర్తుపెట్టుకో. ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం కూడా ఈశ్వర నామాన్ని జపించుకో. అంతా కూడా నీకు శుభమే జరుగుతుంది అని చెప్పి ఈరోజు ఈ బాబాగారు అయితే మనకు అద్భుతమైనటువంటి హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశాన్ని అయితే మనకి చెప్పారండి. మరి బాబాగారు ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశము మీకు ఎంతమందికి నచ్చిందో ఈ యొక్క కామెంట్ రూపంలో శ్రద్ధ సబూరి అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే నా యొక్క వీడియోలు మీరు ప్రతి ఒక్కటి కూడా చూసినట్లయితే దీనిలో ఎన్నో బాబాగారి సందేశాలు అయితే ఉన్నాయి. ఒక్కసారి నా ప్లేలిస్ట్ని కూడా ఒక్కసారి మీరు చెక్ చేయండి. అలాగే మరికొంతమంది సాయి భక్తులకు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి. అలాగే మరి ఈరోజు అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకైతే వచ్చాం కదా. మరి రేపటి రోజున మరి యొక్క అద్భుతమైనటువంటి వీడియోతో, అలాగే బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.